నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్ద రిలీజ్ అయ్యి రామ్ చరణ్ కెరీర్లోనే ఫస్ట్ డేనే 135 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కానీ సినిమాలో ఏ సినిమాకైనా చిన్న చిన్న లోపాలు కామనే. చిన్న చిన్న లోపాలని పెద్దగా చూపిస్తూ పెద్ద పైన నెగిటివ్ క్యాంపెయిన్ ఏమైనా జరుగుతుందా, రివ్యూవర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారా అన్న అంశానికి సంబంధించి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది ఎప్పుడు వింటూనే ఉంటాము. పెద్ద విషయంలో అంతా బాగుంది అనేసి అని అంటున్నా ఎక్కడో దగ్గర లోపాలని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకలా జరుగుతుంది? నిజంగానే లోపాలు ఉన్నాయా? ఆ లోపాలు ఉంటే ఎవరు సరిదిద్దుకోకుండా దీన్ని తెర మీద ఉంచారు అన్నది, దాంతోపాటు హీరోయిన్ విషయానికి సంబంధించి పెద్ద డిస్కషన్ కూడా నడుస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుత. మ్యూజిక్ డైరెక్టరు ఏఆర్ రెహమాన్ ఆహా అనిపించేశారు. అప్పలనాయుడు క్యారెక్టర్లో జగత్ బాబు గారు ఉన్న ఆకాశే పైన అందరినీ మెస్మరైజ్ చేశారు. సానా బుచ్చిబాబు పాస్ అయిపోయాడు, అయినా సరే లోపాలు ఉన్నాయి. ఏంటిది అసలు? అంటే పాత్రధారుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారా అన్నది ఒక సందేహం ఉత్పన్నమవుతుంది. తర్వాత పాత్రధారుల్ని సరిగా వినియోగించుకోలేకపోవడం పక్కన పెడితే, పాత్రధారుల్ని సరిగ్గా వినియోగించుకున్న అంటే హీరోయిన్ తాలూకు సన్నివేశాలు, హీరోయిన్ తండ్రి ఎవరైతే ఉన్నారో రావు రమేష్ గారు, సుభద్రరాజు పాత్ర చేసిన రావు రమేష్ గారి పాత్ర తాలూకు సన్నివేశాలు, ఇట్లా ఇంకా సన్నివేశాలు ఉంటే ఆ సన్నివేశాలు సినిమాలో రన్ టైం దృష్ట్యా చొప్పించలేదా, దాంతో మీకు జర్కులు జంపులు క్యారెక్టర్స్ మధ్య కనెక్టివిటీ తగ్గినటువంటి ఒక ఇది కనిపిస్తుంది. అది ప్రేక్షకుల్ని మళ్ళీ అంటే కొత్తగా వెళుతున్న కుటుంబాలతో వెళుతున్నటువంటి ప్రేక్షకులు, అభిమానుల్ని కాసేపు పక్కన పెడతారు, వాళ్ళకి వాళ్ళకి అది మింగుడు పడడం లేదు. అంటే సినిమా హీరో స్వామ్య వ్యవస్థ అండి. హీరో ఎప్పుడు మన తెలుగు సినిమా వరకు హీరో తన భుజస్కంధాల మీద సినిమాను మోసేటటువంటి ధీరోదాత్తుడే అప్పటి నుంచి ఇప్పటిదాకా. అది మనం సినిమా పరిశ్రమకు అలవాటు చేసామా, లేకపోతే సినిమా పరిశ్రమ ప్రేక్షకులకు అలవాటు చేసింది అనేది కాసేపు పక్కన పెడదాం. అయితే సినిమా మొత్తంగా చూస్తే రామ్ చరణ్ విశ్వరూపం అనేది అర్థమవుతుంది. రామ్ చరణ్ పంచప్రాణాలు పైన ఇంకేమైనా ఆరో ప్రాణం ఉంటే అన్ని ప్రాణాలు పెట్టి చేసినటువంటి సినిమాగా మనకు అర్థమవుతుంది అతని పాత్ర స్వరూప స్వభావాల వరకు. మిగతా పాత్రలు ఎవరైతే ఉన్నారో రావు రమేష్ గారు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే ఆయన రాజనాలతో పోల్చాలా, రావు గోపాలరావుతో పోల్చాలా, ఆయన తండ్రి సత్యనారాయణ గారితో పోల్చాలా, లేకపోతే నాగభూషణం గారితో పోల్చాలా, ప్రకాష్ రాజ్తో పోల్చాలా, ఎవరితో పోల్చాలో రావు రమేష్ గారిని వాళ్ళందరూ కలిస్తే ఒక రావు రమేష్ అని అనిపిస్తాడు. అంత గొప్ప ఆర్టిస్టు. ఆయన అస్సలు వినియోగించుకోవాలి. అది ఒక అతిపెద్ద. తర్వాత మీకు మన అజయ్ ఘోష్ గారి పాత్ర, అజయ్ ఘోష్ గారి పైడమ్మ పాత్ర, ఆయన్ని సరిగ్గా వినియోగించుకో. చాలా గొప్ప ఆర్టిస్ట్. జయప్రకాష్ రెడ్డి గారి తర్వాత మనకి ఆ స్థానం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసినటువంటి ఆర్టిస్ట్కి మనకు అజయ్ ఘోష్ గారు కనిపిస్తారు. అట్లాంటిది అజయ్ ఘోష్ గారిని సరిగ్గా వినియోగించుకోవాలి. అలాగే శివరాజ్ కుమార్ గారు అద్భుతంగా చేశారు. కన్నడ కంఠీరావు రాజ్ కుమార్ గారు తనయులు శివరాజ్ కుమార్ గారు హిందూ కేసరి గౌరనాయుడు పాత్రలో కనీ వినియోగని విధంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇచ్చారు. బెంగళూరులో ఇవాళ కన్నడ నాట తెలుగు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి శివరాజ్ కుమార్ గారి పాత్ర అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే బలాఢ్యులు అయినటువంటి యోధుల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళ గురువు కూడా చాలా బలాఢ్యుడిగా కనిపించేటటువంటి ఒక వాతావరణం ఉండాలి అక్కడ. అంటే కోడి రామ్మూర్తి నాయుడు గారు కలియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు గారు శిష్యుడు అంటే ఆ సోషల్ మీడియాలో ఆ పాత్ర అన్నారు. కానీ కోడి రామ్మూర్తి నాయుడు గారి పాత్రకి, కోడి రామ్మూర్తి నాయుడు గారి జీవితంలో, ఆయన జీవితంలో జరిగినటువంటి, ఆయన పొందినటువంటి అనేక సంఘటనలు కావచ్చు, దానికిను గౌరనాయుడు పాత్రకు సంబంధం లేదు. కోడి రామ్మూర్తి నాయుడు గారి శిష్యుడే గౌరనాయుడు అని చూపిస్తారు. అసలు కోడి రామ్మూర్తి నాయుడు గారు ఎవరు అని ఇంకొంచెం చెప్పి ఉండి ఉన్నట్లయితే కథలో కథాగమనం కోడి రామ్మూర్తి నాయుడు గారు ఎవరు ఏమిటి చెప్పి ఉండి ఉన్నట్లయితే అక్కడ మీకు ఈ వ్యాయామశాల కావచ్చు, ఈ గౌరనాయుడు గారు కావచ్చు, ఎందుకు ఆ ప్రాంతంలో వాళ్ళు దీనిని వాళ్ళు కళగా, అట్లాగే సిసోడియాల్ని ఓడించినటువంటి ఘనత వీళ్ళకి ఉంది. ఉత్తర భారతదేశంలో సిసోడియాలు ఎవరైతే రాజస్థాన్లో ఉన్నారో సిసోడియా వస్తాదులను ఓడించినటువంటి ఘనత వీరికి ఉంది. వారి గండపెండేరం వీరికి తొడిగినటువంటి ఆ గండపెండేరం చివరికంటే ఆయన కాలికే ఉంటుంది, శివరాజ్ కుమార్ గారి కాలికి. అక్కడ రవికిషన్ వాళ్ళు సిసోడియాస్ చేశారు. ఆ డీటెయిలింగ్ ఇచ్చినప్పుడు అంటే సిసోడియాస్ వర్సెస్ కోడి రామ్మూర్తి నాయుడు గారి శిష్యులు అన్న డీటెయిలింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అసలు కోడి రామ్మూర్తి నాయుడు గారు ఎవరో చెప్పి ఉండి ఉన్నట్లయితే
దీని గమనం మరోలా ఉండదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టాప్ ఏదైతే ఉందో వాళ్ళ కొండ కింద ఊరు, ఆ కొండపై నుంచి వెళుతున్నటువంటి ఆ రైలు అక్కడ ఆగాలి, అక్కడ స్టాప్ కావాలి అనేటటువంటి ఆ రైల్వే స్టేషన్ అక్కడ ఉండాలి, ఆ స్టాపర్ స్టేషన్ అనేటటువంటి ఒక కథ తీసుకొచ్చారు. ఆ కథాగమనమే సినిమాని డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే దానికోసమే, ఆ గుర్తింపు కోసమే, కొండ కింద ఊరు వాళ్ళ గుర్తింపు లేదు కాబట్టే ఈరోజు పెద్ద చేసినటువంటి అతను క్రికెట్ నుంచి కుస్తీకి, కుస్తీ నుంచి అథ్లెట్స్కి వెళ్ళేటటువంటి క్రమాన్ని మనకు చూపిస్తారు. మనకిప్పుడు క్రికెటర్ ఎందుకు కుస్తీ చేయాలి, కుస్తీ చేసిన వాడు ఎందుకు అథ్లెట్ అవ్వాలన్నది ఒక చెప్పచ్చు. రైల్వే స్టాప్ తెచ్చుకోవాలన్నది ఒక్కతే చెప్పచ్చు. అసలు కోడి రామమూర్తి నాయుడు గారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి శిష్యులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అదొక్క చెప్పచ్చు. 3 కథలు తీసుకొచ్చారు. 3 కథలు తీసుకొచ్చి 3 కథల్ని ఒక కథాక్రమంలో తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే వెబ్ సిరీస్గా అద్భుతంగా ఉంటాయండి. 15-16 గంటలు వెబ్ సిరీస్ తీసుకోవచ్చు మనం. దానిని 3-4 గంటల సినిమా చేయడం అనేది, 3 గంటల పైచిలకు సినిమా చేయడం అనేదే సాహసం అనమాట. ఇంత కథ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే అచ్చియమ్మ పాత్ర ఏదైతే ఉందో, హీరోయిన్ చేసిన అచ్చియమ్మ పాత్ర కావచ్చు, మంచి శ్రద్ధ పెట్టారు పాత్రల పేర్లు పెట్టడంలో కావచ్చు. విజయనగరం బొబ్బిలి ప్రాంతంలో అచ్చియమ్మ, అయ్యలు అనే పేరు పెట్టారు చెమ్మక్ చంద్రకి. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేరు, ఆ ప్రాంతానికి వెళ్ళిన వాడిగా నాకు తెలుసు కాబట్టి అలా చాలా చేశారు. కుమరయ్య ఆ పాత్ర అద్భుతంగా చేశాడు తమిళనాడులో. బొమ్మని రాణి గారికి మొత్తం కథాగమనం అంతా బొమ్మని రాణి గారి కథ చెప్పడంతోనే జరుగుతుంది. అది అద్భుతమైనటువంటి ఫీట్ అనమాట. అంటే 2 పాత్రలు, ఒక పాత్ర గురించి ఏదైతే హీరోయిక్ ఇది ఉందో ఆ పాత్ర గురించి, పెద్ద గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు చేసేటటువంటి ట్రావెల్ అవన్నీ కనెక్టివిటీలో ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే దానిని మన హృదయాలు చెమ్మగిల్లేలా చెప్పడంలో ఎక్కడో వెనకబడ్డారు. ఓకే, హృదయానికి హత్తుకోవడం వేరు, హృదయం చెమ్మగిల్లడం వేరు, రెండు ఒకటి కాదు. హృదయానికి హత్తుకోవడం వేరు, కానీ హృదయం చెమ్మగిల్లాలి, మనది అని ఫీల్ అవ్వడం. ఇది మనది, అబ్బా ఇది కదా స్టోరీ అని కళ్ళెప్పుడు తెలియకుండా భావం. ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఎండింగ్ టైము, ఆది పినిశెట్టి గారు అంతిమయాత్ర ఫస్ట్ లాగ్ అనుకున్నారు, కానీ థియేటర్లో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందరూ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరో, వాళ్ళ కొడుకు ఎవరో, వాళ్ళ అన్నయ్య ఎవరో, వాళ్ళ తమ్ముడు ఎవరో, వాళ్ళ బిడ్డ ఎవరో పోయినటువంటి బాధ మీకు అక్కడ ఆది పినిశెట్టి మరణం, నరేష్ గారి, రోహిణి గారు చేసినటువంటి వాళ్ళ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్, ఊరంతా కదిలి రావడం అనేది, మరి ఆ ప్రేక్షకుడు దాన్ని ఫీల్ అవ్వడం అవ్వాలి. మాక్సిమం థియేటర్లో ఉన్న 60% పీపుల్ దానికి కనెక్ట్ అయిపోయి భావోద్వేగానికి లోనే. సహజత్వం అనేది ఒకటి ఉంటుంది రంగస్థలంలో, సహజత్వం అనేది పరాకాష్ట. అట్లాగే రత్నవేలు గారు ఎంత ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్ అవుట్పుట్ రత్నవేలు గారు ఇచ్చినప్పటికీ హీఈస్ ద హీరో అండి, మనకు అర్థమైపోతుంది హీఈస్ ద హీరో. అయితే విఎఫ్ఎక్స్ టీమ్ కానీ, ఆ తర్వాత గ్రేడింగ్ అంటారు, గ్రేడింగ్ చేసినటువంటి వాళ్ళు ఆ విఎఫ్ఎక్స్, ఎందుకంటే ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కలాగా ఉంది సినిమా. మీకు ఒక థియేటర్లో, మెయిన్ థియేటర్లో ఒకలాగా కనిపిస్తుంది అవుట్పుట్, మల్టీప్లెక్స్లో ఒకలాగా కనిపిస్తుంది, కొత్త మల్టీప్లెక్స్లో ఒకలాగా ఉంటుంది, పాత మల్టీప్లెక్స్ సౌండ్ సిస్టమ్ అండి. నేను గ్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాను. సౌండ్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్, సౌండ్ ఇస్ డిఫరెంట్. స్క్రీన్ క్వాలిటీ, నేను దాని మీద గ్రేడింగ్, మనం చూస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆయన చేసిన లైటింగ్కి, అక్కడికి వచ్చిన అవుట్పుట్కి డిజిటలైజ్ చేసిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు. ఆ గ్రేడింగ్కి ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. ఆ గ్రేడింగ్ అది బాగా కొంచెం, అది కొంత అంటే నేను అనుకోవడం, ఆ బ్రౌన్ టింట్ అది ఇవ్వటం, ఆ గ్రేడింగ్ అలా చేయడము, అప్పుడెప్పుడో సినిమా, అప్పుడెప్పుడో కథ మీకు చెప్తున్నామని అనుకోండి అని చెప్పడానికి చేశారని కూడా అనిపిస్తుంది. దివ్యేందు చాలా బాగా చేశాడండి, దివ్యేందు చాలా బాగా చేశాడు. దివ్యేందు శర్మ, మీర్జాపూర్ ఫేమ్, అతను చాలా బాగా చేశాడు అతను. తర్వాత రెహమాన్ గారి ఏదైతే ఉందో ఆర్ఆర్ కావచ్చు, రీరికార్డింగ్ కావచ్చు, సాంగ్స్ కంటే రీరికార్డింగ్ అండి. రీరికార్డింగ్ విషయంలో కొన్ని కొత్త ప్రయోగాలు చేశారు, కొత్త ధ్వనులు ఆయన వినిపించాడు. అంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే, ఏఆర్ రెహమాన్ గారు 2 పాటలు 4 పాటలు 2 చాలా పెద్ద హిట్ అయిన తర్వాత కమర్షియల్గా నాలాంటి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆర్ఆర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఉండవో కాసేపు పక్కన పెడితే ఎవరైనా సరే ఒక అంచనాలతోనే లోపలికి వెళ్తాం. మేము ఎక్స్పెక్ట్ చేసింది మామన్నన్ అనే సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి రీరికార్డింగ్ అనమాట. ఉదయనిధి స్టాలిన్ గారు, వడివేలు గారు చేసిన సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్స్కి చాలా లైవ్లీ రీరికార్డింగ్ చేశాడు రెహమాన్ గారు. అది ఎక్స్పెక్ట్ చేసుకుని లోపలికి వెళ్తాము. అక్కడ ఏమైందంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్, ఈ సీన్ తర్వాత ఈ సీన్, ఈ షాట్ తర్వాత ఈ షాట్, ఇది ఇట్లాగా దీనికి ఇలాగా, అది మీకేంటంటే
తెలియనటువంటి ఒక సందిగ్ధంలో పెట్టారు రెహమాన్ గారిని కూడా. అయినప్పటికీ రెహమాన్ గారు విజయవాడ లాంటి చోటుకు వచ్చి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ప్రమోషన్స్లో ఎక్కడికి పిలిచిన రెహమాన్ గారు వచ్చి ఆడి పాడి ఆయన అందరినీ ఉత్సాహపరిచినందుకు చాలా కాలం తర్వాత రెహమాన్ గారు ప్రేక్షకులకి పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యారు. ఆయన పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అంటే సానా బుచ్చిబాబుతో మీకు తెలుగు రాదనుకుంటున్నారు సార్ అని అంటే, ఎందుకు నాకు తెలుగు రాదు, నేను ఫస్ట్ మ్యూజిక్ స్టార్ట్ చేసింది తెలుగులో కదా అనేసి అని. బట్ అంటే ఒకటి దీంట్లో మెగా అభిమానులు కావచ్చు, మెగా ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది రామ్ చరణ్ ఒక మెట్టు ఎక్కాడు అన్నది. చాలా మెట్లు ఎవ్రీ థియేటర్ అంటే అఫ్కోర్స్ ఆల్మోస్ట్ రంగస్థలంతో పీక్ సార్ అది. ఎవ్రీ సినిమా థియేటర్ నుంచి వచ్చే ఎవ్రీ ప్రేక్షకుడు, ఫాలోవర్స్ కావచ్చు, నాన్ ఫాలోవర్స్ కావచ్చు, హేటర్స్తో సహా ఒకే విషయాన్ని యునానిమస్గా ఒప్పుకున్నారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ స్పీక్స్. రామ్ చరణ్ కోసం వెళ్ళి చూడొచ్చు. మరికొన్ని డైలాగులు రామ్ చరణ్ చేతి చెప్పిస్తే చాలా బాగుండదని అనిపించింది అందరూ. మరికొన్ని డైలాగ్స్ ఇంకొంత పవర్ఫుల్గా ఫోర్స్ఫుల్గా చెప్పిస్తే, అంటే మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు వినేసి రంగస్థలంకి వచ్చేటప్పటికి జగపతి బాబు గారు లోపల పూజ చేస్తుంటే వచ్చేసి గడప దగ్గర కూర్చొని చెప్పే సంభాషణలు వినేసి మనకేంటంటే ఆ స్థాయిలో కొన్ని సంభాషణలు ఉండాలని అనిపిస్తుంది. అది ప్రీ క్లైమాక్స్లో అతను ఏదైతే పథకం వద్దంటాడో పథకం వద్దన్నప్పుడు భావోద్వేగంతో చెప్పించారు. భావోద్వేగంతో పాటు పౌరుషవంతంగా, ఎందుకంటే అతను హిందూ కేసరి గౌరనాయుడు దగ్గర శిష్యరికం చేశాడు అని అంటేనే అక్కడ కావాలి, ఇంకేదో కావాలి. ఉంటావా పోతావా అని పరీక్ష పెడతాడు గౌరనాయుడు. ఉండనా వెళ్ళిపోనా అని గౌరనాయుడిని ఎదురు ప్రశ్నిస్తాడు. అవన్నీ అద్భుతంగా అలరారే, అవన్నీ సందేహమే లేదు అసలు. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. మన తారక్ పొన్నప్ప కావచ్చు, తను విషయం అదే సార్. ఇప్పుడు అందరూ బాగా చేశారు, అంతా బాగుంది. అయినా సరే మిక్స్డ్ టాక్ వస్తుంది, అదే కదా ప్రాబ్లమ్. ఇప్పుడు బయటకు వచ్చిన ప్రేక్షకుడు బాగుందండి సినిమా, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుందండి, ఆర్ఆర్ కూడా బాగా అమరిందండి, క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారండి, అయినా సరే ఒక్కటి మిస్ అయింది అన్నట్టుగా వస్తుంది. అంటే ఒకటి సరే కూర్చొని చెప్పడం చాలా ఈజీ ఎవరికైనా సరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బాగున్నప్పుడు ఎవరు వంకలు పెట్టరు, చిన్న చిన్న మైల్యూట్ మిస్టేక్స్ కూడా వదిలేస్తారు. కొంత అది ఎక్కడన్నా మనకు కనెక్ట్ అవ్వనప్పుడే లోపాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అది అంటే చాలామంది రివ్యూవర్స్ మీద పడుతూ ఉన్నారు తప్పితే, సినిమా బాగున్నప్పుడు రివ్యూవర్ బాగాలేదని చెప్తే ప్రేక్షకుడు ఆగడు కదా. అలాంటివి చాలా ఉన్నాయి. వాడు ఏదో చెప్పాడనేసి వెళ్ళకుండా ఉండడం అనేది జరగదు. మొదటి నుంచి ఈ కథతో ప్రయాణం చేసినటువంటి వరప్రకాష్ తోలేటి గారు, ఇవాళ ఆయన స్క్రీన్ పేరు వరప్రకాష్ తోలేటి గారు అని వేసుకున్నటువంటి ప్రకాష్ గారిని అడగాలి మనం. ఇప్పుడు కథనం మాటల దర్శకత్వం బుచ్చిబాబు సానా అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ కథతో ఈ పాత్రలతో మమేకమై ప్రయాణించినటువంటి సుకుమార్, ప్రకాష్, వేమారెడ్డి ముగ్గురులో మొదటి నుంచి ఆర్యా నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వీళ్ళల్లో ప్రకాష్ గారు ఈవేళ మెయిన్ రైటర్ ఈ సినిమాకి, ప్రకాష్ తోలేటి గారు. వారిని అడగాలి మనం ఏం జరిగిందని చెప్పి. ఆ ఇంటర్వ్యూ కంపల్సరీగా మనం చేయాల్సింది. ఎందుకంటే ఇంత బాగుండి ఇంత అద్భుతంగా వెళ్తూ ఉంటే మిక్స్డ్ టాక్, చిన్న చిన్న విషయాలను ఎందుకు, ఆ మైన్యూట్ మిస్టేక్స్ని ఎందుకు గుర్తించలేకపోయారు, అవి కూడా చెరిపేసి ఉండుంటే ఇప్పుడు ఏ రేంజ్ హిట్ అయ్యేదా అనేసి నా బాధ. సీరియస్ గా లేదండి, రెవెన్యూ ఖచ్చితంగా సినిమా సందేహం లేదండి. రామ్ చరణ్ ఇప్పటి వరకు సినీ కెరీర్ లోనే ఫస్ట్ డే లో 135 crores క్రాస్ చేసింది సినిమా. సంజయ్ గారు ఇక్కడ ఏంటంటే, నేను సినిమా చూస్తూ కుటుంబ సభ్యులతో వెళ్ళిన తర్వాత సినిమా చూస్తూ నాకు ఛాలెంజ్ సినిమా ఒకటి, రుద్రవీణ, విజేత, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇవన్నీ ఒక చోటికి తీసుకొచ్చిన అనుభూతి కలిగింది. అంటే ఇన్ని కథల్లో చిరంజీవి గారు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి పాత్రలన్నీ ఒక చోట ఒక పాత్రగా రూపుదాలిస్తే రామ్ చరణ్ అయ్యాడా అనేటటువంటి పుత్రోత్సాహము చెప్పాను కదా చాలాసార్లు. తండ్రికి పుత్రుడు జనించినప్పుడే కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని. ఆ పుత్రోత్సాహాన్ని చిరంజీవి గారికి రామ్ చరణ్ గారు అందించారు. అట్లాగే చిరంజీవి గారికి ఇంత గొప్ప కొడుకు రామ్ చరణ్ ఆ నటవారసత్వాన్ని కొనసాగించేటటువంటి, అంటే చిరంజీవి గారి తర్వాత ఇటువంటి పాత్రలు మళ్ళీ ఎవరు పోషిస్తారా, ఎవరు పోషించగలరు అంటే వన్ అండ్ ఓన్లీ రామ్ చరణే పోషించగలడు అనే స్థాయిలో రామ్ చరణ్ ఈవేళ పోషించి జీవించి ప్రాణప్రతిష్ఠ చేసి నిరూపించుకున్నాడు. నిజంగా
ఆ చిన్న చిన్నవి కూడా గుర్తుంచి ఉంటే సానా బుచ్చిబాబు రేంజ్ ఇంకో రకంగా ఉండేది. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఈ రేంజ్ లో హ్యాండిల్ చేయడం నార్మల్ విషయం కాదు. ఇంతమంది స్టార్ హీరో పైగా ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద ఏంటంటే మనకి ఒక వస్తాదు ఇద్దరు వస్తాదులతో కలపడడం అనేది అద్భుతం అండి అసలు. అది అద్భుతం, బ్యాలెన్స్ చేసిన విధానం. అది అద్భుతం. అంటే చూసినంత సేపు ప్రేక్షకుడికి బా ఇది కదా అన్న ఫీల్ ని మాత్రం తీసుకొచ్చారు. ఈవెన్ క్రికెట్ బ్యాటింగ్ తో ఆడుతున్నంత సేపు అది కొత్త రకంగా అనిపించింది అన్న ఫీల్ కావచ్చు. ఎక్కడ అది మిస్ అవ్వలేదు, కానీ ఇంతకు మించి కదా ఎక్స్పెక్ట్ చేసిందన్న ఒక ఫీల్ ఉండిపోయింది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.